Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET episode students. Today's session వచ్చేసి తెలంగాణ MBBS కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. అయితే ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏంటి అని అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాం కదా, తెలంగాణ స్టూడెంట్స్ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్టు, ఈ పిల్లలందరూ తెలంగాణ స్టూడెంట్సే, వీళ్ళందరూ ఎలిజిబుల్, కన్వీనర్ కోటాకి ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చారు. ఇంకొక లిస్ట్ ఏమో ఇన్ఎలిజిబిలిటీ లిస్ట్ కూడా ఇచ్చారు. సో ఈ లిస్టులో మీరు ఎక్కడ ఉన్నారు, మీ ప్లేస్ ఏంటి, తర్వాత మీ డీటెయిల్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. కాంపిటీషన్ ఎలా ఉంది, మీకు ఎంబీబీఎస్ సీట్ వచ్చే అవకాశం ఎన్ని ఉన్నాయి, ఎలా ఉంది అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు. దాన్ని ఎలా చూడాలో నేను క్లియర్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ మొబైల్లోనే చూడండి, ఆల్మోస్ట్ చాలామంది చూసుకున్నారు. జస్ట్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అని క్లిక్ చేయండి, మనకు వెబ్సైట్ ఇది ఇలా వస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ క్లియర్గా ఓపెన్ అవుతుంది. ఇలా ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా స్క్రోల్ చేస్తే మనకి కింద క్లియర్గా చూడండి, ఈరోజే వచ్చింది, ఇది 24th రోజు, ఈరోజే వచ్చింది. రెండు లిస్టులు ఇచ్చారు వాళ్ళు. ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2026-27 లిస్ట్ ఆఫ్ ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ అని ఇచ్చారు. అంటే లిస్ట్ ఆఫ్ ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ ఒక లిస్ట్ ఇచ్చారు. కేఎన్ఆర్ఈహెచ్ఎస్ ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఒకటి ఇచ్చారు, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఇంకొకటి ఇచ్చారనమాట. వీళ్ళేమో ఇనెలిజిబిలిటీ లిస్ట్లో ఎవరెవరు ఎందుకు సెలెక్ట్ చేయలేదో రీజన్స్తో సహా ఇచ్చారు. ఇక్కడనేమో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, వీళ్ళందరూ తెలంగాణ స్టూడెంట్స్ అని చెప్పేసి ఒక లిస్ట్ ఇచ్చారనమాట. సో నేను ఫస్ట్ ఈ దీని గురించి చెప్తాను. ఇనెలిజిబిలిటీ కంప్లీట్ చేసిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి చెప్తాను. సో ఇనెలిజిబిలిటీ లిస్ట్ వచ్చేసి మనకు లిస్ట్ ఆఫ్ ఇనెలిజిబిలిటీ లిస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇది కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేస్తా. వీళ్ళకి జస్ట్ సజెషన్ చేస్తా ఏంటి అని అంటే, వీళ్ళు ఎలిజిబిలిటీ కాదనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వాళ్ళది నీట్ రూల్ నెంబర్ ఇచ్చారు, యూజీ ర్యాంక్ ఇచ్చారు, స్కోర్ ఇచ్చారు, ఎన్సీసీ, వెయిటేజ్, ఫైనల్ స్కోరు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, లోకల్ వెరిఫికేషన్ రిమార్క్స్ అని ఇచ్చారు. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉన్నాడు, 629 మార్కులు వచ్చిన స్టూడెంట్ ఏం చేసిందంటే ఎస్ఎస్సీ మేము 9th 10th సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేడు. ఎందుకంటే వాళ్ళకి ఆల్ ఇండియా కోటకి వెళ్తారు ఇక సింపుల్గా. అన్ని మార్కులు వచ్చినా ఎందుకు అప్లై చేయలేరంటే 576 నాన్ లోకల్ అనమాట, 572 నాన్ లోకల్, 565 నాన్ లోకల్, ఇలా రిమార్క్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళు ఒకవేళ లేదు సార్ నేను లోకలే, నేను కొద్దిమంది చూడండి జస్ట్ బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు అంతే. మ్యాక్సిమం నాన్ లోకల్ ఉన్నారు, కొద్దిమంది నాన్ లోకల్, రాజస్థాన్ వేరే స్టేట్స్ ఉన్నారు, నాన్ లోకల్ ఉన్నారు. కొద్దిమంది 9th 10th స్టడీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఆ స్టూడెంట్ 487 మార్క్స్ వచ్చి 9th 10th అప్లోడ్ చేయలేడు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలని అంటే, అప్లోడ్ చేస్తే ఇక్కడ గ్రీవెన్సెస్ 12 ఆగస్టు 26 వరకు 12 వరకు మీరు కనుక అప్లోడ్ చేస్తే మీ పేరుని మెరిట్ లిస్ట్లో యాడ్ చేస్తారనమాట. అప్పుడు వచ్చే లిస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్. ఇది అనమాట. టోటల్ 17 పేజెస్ ఉంది. 17 పేజెస్. ఎంతమంది స్టూడెంట్స్ అంటే నియర్లీ 810 స్టూడెంట్స్ ఇనెలిజిబుల్ అనమాట. చెప్పాలి, నేను ఆల్రెడీ క్వాలిఫైడ్ లిస్ట్, డిస్ప్లే లిస్ట్ తర్వాత మారుతుంది ప్రొవిజనల్ లిస్ట్ అని, దాదాపు 810 స్టూడెంట్స్ ఇనెలిజిబుల్. ఇందులోకించి కొద్ది స్టూడెంట్స్ రావచ్చు అన్ని కరెక్ట్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే. ఇది ఒక లిస్ట్. ఇంకొక లిస్ట్ వచ్చేసి ఉంది, ఇది మనకు కావాల్సింది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. మొత్తం 378 పేజెస్ ఉంది. ఇది ఎలా చూసుకోవాలో చెప్తా చూడండి. 378 పేజెస్ ఉంది మొత్తం. ఇందులో ఏమని ఇచ్చారు అని అంటే, సేమ్ ఇందులో మేము ఇక్కడ ఏమి ఇచ్చారు, నీట్ రూల్ నెంబర్ ఇచ్చిండ్రు, ర్యాంక్ ఇచ్చారు, స్కోర్ ఇచ్చారు, ఎన్సీసీ వెయిటేజ్ తర్వాత యాడ్ చేస్తారు వీటికి, ఫైనల్ స్కోర్ ఇచ్చారు, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, జెండర్, కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ. ఓకే, ఇంత ఇచ్చారు డీటెయిల్స్. ఇప్పుడు మీవేమేమి చెక్ చేసుకోవాలంటే, మీ పేరు స్పెల్లింగ్ కరెక్ట్ ఉందా లేదా, మీ జెండర్ మేలా ఫీమేల్ కరెక్ట్ పడ్డదా లేదా, కేటగిరీ ఓసీ ఉందా లేదా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఈడబ్ల్యూఎస్ఆ, మైనారిటీయా, క్లియర్గా చెక్ చేసుకోవాలి మొత్తం క్లియర్గా. ఓకే, మీ స్కోర్ ఇవన్నీ డీటెయిల్స్ పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నా మిస్టేక్ ఉందనుకోండి, ఆగస్టు 26 12 వరకల్లా మీరు ఖచ్చితంగా మెయిల్ చేయాలి. ఓకేనా, వెబ్సైట్ లాగిన్ అయ్యి మీరు మెయిల్ చేయాలి, పెడితే అప్పుడు వాళ్ళు కరెక్షన్ చేస్తారు.
ఇక్కడ చూడండి, గ్రీవెన్సెస్ రిసీవ్డ్ 12 నోన్ 26 ఆగస్టు తర్వాత తీసుకోము అంటున్నారు. ఫైనల్ మెరిట్ షడ్ బి నోటిఫైడ్ ఆఫ్టర్ అడ్రసింగ్ ద ఆల్ గ్రీవెన్సెస్. అన్ని ఎవరన్నా మిస్టేక్స్ అన్ని కరెక్షన్ చేసిన తర్వాత అవన్నీ ఫైనల్ మెరిట్ లిస్ట్లో పర్ఫెక్ట్ ఇస్తామని చెప్తున్నారు. నెక్స్ట్, ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ ద సీట్ మ్యాట్రిక్స్ అండ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ విల్ బి నోటిఫైడ్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్. క్లియర్గా ఇస్తారు అది కూడా. క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్. టైం టు టైం చూసుకోవాలి మనం. స్పెషల్ కేటగిరీస్ ఉంది చూడండి, పర్సన్ విత్ డిజబిలిటీ, చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, సర్వీస్ క్యాప్, సింగరేణి. తర్వాత మెరిట్ లిస్ట్ విల్ బి డిస్ప్లేడ్ సపరేట్లీ. అంటే ఆ మెరిట్ లిస్ట్ సపరేట్ ఇస్తారు, టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు ఎలా చూసుకోవాలి, ఎంతమంది ఇచ్చారు, 378 పేజెస్లో ఎలా ఇచ్చారు ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇవి చూసి భయపడకండి. 693, 690 మార్క్స్, 686, 667 ఈ మార్క్స్ చూసి భయపడకండి. వీళ్ళకి ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాలో వచ్చేసింది. ఏది ఎయిమ్స్ అవి వచ్చేసినాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఆ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు మనకు తెలంగాణలో కాంపిటేట్ ఏం కాదు, వీళ్ళందరూ వెళ్ళిపోతారు. 660, 659, 658, 658, 657 చాలా స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతారనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీ డీటెయిల్స్ చూసుకోండి. ఇక్కడ ఒక్కటి చూద్దాం, 100 వరకు ఎంతమంది, దాదాపు చాలామంది ఉన్నారు. 600+, 606, 126, 600 వరకు తీసుకున్నా 146 స్టూడెంట్స్ ఉన్నారు. 600 వరకు తీసుకున్నా. ఓకేనా, అందులో ఆల్రెడీ 80, నాకే క్లియర్గా తెలుసు 80+ స్టూడెంట్స్కి ఎయిమ్స్ వచ్చింది. ఓకేనా, సో ఈజీగా వెళ్ళిపోతారు వాళ్ళ, ఈ టెన్షన్ ఏం లేదు. వీళ్ళందరూ ఏం ఇన్వాల్వ్ కారు స్టేట్ కౌన్సిలింగ్లో. ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలని అంటే, మొత్తం ఎంతమంది ఇచ్చారో ఒకసారి చూద్దాం. మొత్తం ఒక్క నిమిషం, మొత్తం లిస్ట్ ఒక్కసారి క్లియర్గా చూద్దాం. ఎంతమంది, 18,469 మంది స్టూడెంట్స్, 18,469 మంది స్టూడెంట్స్ లిస్ట్ ఇచ్చారు. ఓకే, 177 మార్క్స్ వరకు 18,469 మంది స్టూడెంట్స్ లిస్ట్. ఇప్పుడు మీరు ఏం చేయాలని అంటే, సార్ ఈ లిస్ట్ని మేము ఎలా చూడాలి సార్, మేము సేఫ్ క్లియర్ డీటెయిల్స్ కదా, కేటగిరీ వైజ్ ఇచ్చారు అంటే కాంపిటీషన్ ఎలా ఉందో వెరీ క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తారంటే మీ డీటెయిల్స్ చెక్ చేసుకోండి, అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా. ఓకేనా, అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయి, ఎనఫ్ సేఫ్ జోన్. ఈ లిస్ట్ ఖచ్చితంగా అప్పుడు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఖచ్చితంగా ఉంటుంది, ఏం టెన్షన్ లేదు. ఫైనల్ మెరిట్ లిస్ట్కి దీనికి తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి అంటే, కొంతమంది ఎక్స్ట్రా స్టూడెంట్స్ రావచ్చు, కొద్దిమంది ఇవి ఉన్న పేర్లు మాత్రం రిమూవ్ చేయరు. ఆల్రెడీ కరెక్షన్ చేసిన తర్వాతనే ఇది ఫైనల్ అయింది కదా, సో కొత్తగా మనకు కొన్ని పేర్లు రావచ్చు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, అదొకటి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కోర్ వచ్చేసి ఈ మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చేసి ఇక్కడ ఉన్నారు, ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 6,000, ఒక నెంబర్ తీసుకుంటామండి. ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఇప్పుడు 5,712ది మీ నెంబర్ అనుకోండి, 5,712. ఓకేనా, కేటగిరీ వచ్చేసి బీసీపీ ముస్లిం మైనారిటీ ఉంది. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఓపెన్లో అందరు కిందున్న వాళ్ళు ఎవరు కాంపిటీషన్ కాదు, ఎందుకంటే ఇది ర్యాంక్ వైజ్ ఉంది కదా, కిందున్న వాళ్ళు కాంపిటీషన్ కాదు, దీనిపైన ఉన్న వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ మీకు. సో మీరు మీ పైన ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఇప్పుడు ఉన్న 10 సీట్లు ఉన్నాయి, మీరే ఫస్ట్ అనుకోండి, మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. 10 సీట్లు ఉన్నాయి మీ కేటగిరీలో, మీరేమో 100+ ఉన్నారు, చాలా కష్టం అనమాట మీ కేటగిరీలో, అలా డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటామండి, 5369 ఉంది, 53 ఇంకొకటి తీసుకుంటామండి, ఏదన్నా ఒకటి. ఇప్పుడు ఇంకొకటి 5222 ఉంది. ఇది ఇంకొకటి సీరియల్ నెంబర్ అన్న స్టేట్ ర్యాంక్ అన్న ఒకటే, సింపుల్ చెప్పాలంటే. ఓకేనా, అంటే తెలంగాణ స్టేట్ మొత్తంలో మీ పైన 5,221 ఉన్నారు, మీ నెంబర్ ఎంత 5,222 కదా. సో ఏది ఉంది కేటగిరీ, ఎస్టీ ఉంది, ఫీమేల్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారు, మీ పైన ఎంతమంది ఉన్నారో చూసుకోండి. ఎస్టీలో మీరే ఫస్ట్ ఉన్నారు అనుకోండి, 100% సీట్ వస్తుంది. లేదు సార్ ఎస్టీలోనేమో 20 MBBS సీట్లు ఉంటే నా పొజిషన్ వచ్చేసి 200 పొజిషన్ ఉందంటే కష్టం, 20 MBBS సీట్లు ఉన్నాయి సార్, నా పొజిషన్ 15వ పొజిషనే సార్ అంటే ఖచ్చితంగా సీట్లు వస్తాయి కదా, అలా ఆలోచించండి. ఓకేనా, మనకి ఎప్పుడైనా సరే సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ మెరిట్ బేస్డ్ ఇస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ కేటగిరీలో చూస్తారనమాట. ఓకేనా, ఇలా బాయ్ అయితే ఓపెన్ చూస్తారు ఫస్ట్ మెరిట్ బేస్డ్గా, తర్వాత కేటగిరీలో జనరల్లో చూస్తారు. గర్ల్స్ అయితే ఓపెన్ మెరిట్లో చూస్తారు, మళ్ళా గర్ల్స్ రిజర్వేషన్లో చూస్తారు ఓపెన్ గర్ల్స్లో, తర్వాత ఎస్సీ గర్ల్ అనుకోండి, ఎస్సీ గర్ల్ జనరల్లో చూస్తారు, ఎస్సీ గర్ల్స్ రిజర్వేషన్లో కూడా చూస్తారనమాట. అన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక ఓపెన్ స్టూడెంట్, ఓసీ స్టూడెంట్ ఉన్నాడంటే ఇక పైన వాళ్ళందరూ కాంపిటీషన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇక్కడ ఒక స్టూడెంట్ ఓసీ,
ఏది ఇక్కడ 5216 అనే నెంబర్ ఓసీ ఫర్ ఎగ్జాంపుల్. అక్కడ ఏం ఎక్సెప్షన్ ఉందా ఇక్కడ చూద్దాం. ఇంకొకటి 5192 దగ్గర ఓసీ స్టూడెంట్. ఇక ఓసీకి పైన ఉన్న వాళ్ళందరూ కాంపిటీషన్. ఇక ఓసీకి పైన ఉన్న స్టూడెంట్స్ అందరూ కాంపిటీషనే. ఓకేనా, కింద ఉన్న వాళ్ళు మాత్రం కాదు, ఎందుకంటే వీళ్ళు తక్కువ మార్కులు ఉన్నాయి కదా. పైన ఉన్న వాళ్ళందరూ కాంపిటీషన్ అనమాట. చూసుకోవాలి ఎన్ని సీట్లు ఉన్నాయి, మీ మెరిట్ ఏంది అనేది అలా చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇలా ఆలోచిస్తే అర్థమైపోతుంది క్లియర్గా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా ఇంకా వేరే క్యాస్ట్ తీసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీ ఉంది ఇక్కడ. బీసీడీ 5081 నెంబర్ ఎంత ఉంది, 5081. ఇప్పుడు బీసీడీ పైన ఎంతమంది బీసీడీ ఉన్నారో చూసుకోండి. బీసీడీ ఎంతమంది ఉన్నారో చూసుకోండి. అది కాంపిటీషన్ అనమాట, కింద ఉన్న వాళ్ళు కాదు. మీరు లిస్ట్ ఇక్కడికే ప్రింట్ తీసుకోవచ్చు, కింద అవసరం లేదు. కింద ఉన్న వాళ్ళు కాంపిటీషన్ కాదు, ఎప్పుడైనా సరే మనకు పైన ఉన్న వాళ్ళే కాంపిటీషన్ అనమాట. గర్ల్స్ అయితే ఏం చేయాలని అంటే గర్ల్స్ ఎంతమంది ఉన్నారో కూడా చూసుకోవాలి. మీ పైన ఎంతమంది గర్ల్స్ ఉన్నారో చూసుకోవాలి. ఓకేనా, అది ఎందుకంటే గర్ల్స్కి ప్రతి కేటగిరీలో స్పెషల్ సీట్స్ ఉంటాయి కాబట్టి అలా చూసుకుంటే మీకు క్లియర్గా మీకు సీట్ వస్తుందా అంటే ఏ పొజిషన్లో ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే డీటెయిల్డ్గా ఇచ్చారు, ర్యాంక్స్ మొత్తం పేరు కేటగిరీతో సహా ఇచ్చారు కాబట్టి క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు నాకు ఒక స్టూడెంట్ ఫోన్ చేశాడు, సార్ నా పైన దాదాపు ఒక 2-3 వేల పైన ఉన్నారు సార్, 2-3 వేల పైన ఉన్నారు. తీరా నా క్యాస్ట్ దగ్గరకు వచ్చేసరికి అన్ని సీట్లు డ్రైవ్ అంటే కష్టం అనమాట. ఇక కానీ ట్రై చేయండి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, కాలేజీ ప్రయారిటీ పెట్టండి, రౌండ్ 1 రౌండ్ 2 మాపప్ రౌండ్ వరకు ట్రై చేయండి. ట్రై చేసి ప్లాన్ బి పెట్టుకోండి. మీకు సీట్ రాదు అని అర్థమవుతాయి, కానీ ట్రై మాత్రం ఖచ్చితంగా చేయండి. ఏమైనా మిరాకిల్స్ జరిగి సీట్ వచ్చిందంటే, ఎందుకంటే ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్స్ కొద్దిమంది మిస్టేక్ చేస్తారు. వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకి 50 కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళు 30 కాలేజీలో పెడతారు, వాళ్ళకి రాదు అప్పుడు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే కాలేజ్ ఏమో 50 కాలేజ్ ఉంటుంది, వాళ్ళేమో నాకు కావాల్సిన కాలేజే పెడతా అని చెప్పేసి కొన్ని కాలేజెసే పెడతారు. అలాంటి వాళ్ళు మిస్టేక్స్ జరుగుతాయి. అంటే నేను అన్న జరగాలని కోరుకోను, కానీ అలా తెలియకుండా చేస్తారనమాట. వెబ్ ఆప్షన్స్ అన్ని కాలేజెస్ పెట్టాలి, అప్పుడే మనకు సీట్లు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఏం జరుగుతుందో తెలియదు. మిరాకిల్స్ అంటే కొద్దిమంది తెలియక మిస్టేక్ చేయొచ్చు, కొద్దిమంది పెట్టుకోకపోవచ్చు, కొద్దిమంది లేదు సార్ నాకు నార్మల్ ప్రైవేట్ వచ్చినా నేను జాయిన్ అవ్వను, నేను లాంగ్ టర్మ్కి వెళ్తా, జస్ట్ నేను కౌన్సిలింగ్ని చెక్ చేసుకోవడం నాకు ఏ కాలేజ్ వస్తుందో అనుకుంటారు. సో చాలా పారామీటర్స్ ఉంటాయి. మీరు బార్డర్ మార్కుల కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే అందరూ జాయిన్ అయిపోతారు అనుకుంటారు, కానీ అందరూ జాయిన్ అవ్వరు. కొద్దిమంది లీస్ట్ ప్రైవేట్ వస్తే జాయిన్ అవ్వరు, లాంగ్ టర్మ్ తీసుకొని నేను ఎయిమ్స్ తెచ్చుకోవాలనుకుంటారు. సో ఇలా పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇది లిస్ట్ డీటెయిల్స్ క్రాస్ చెక్ చేసుకోండి. మీ పైన ఉన్న వాళ్ళే కాంపిటీషన్, మీ కింద ఉన్న వాళ్ళు కాదు. అక్కడి వరకు ఫిల్టర్ చేసుకోండి, కావాలంటే మీకు తెలిసిపోతుంది మీకు ఎన్ని సీట్లు ఉన్నాయి, మీరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది. దీని తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది, అది ఫైనల్ అనమాట. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. దాని మీద వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. తక్కువ మార్కులు వచ్చిన టెన్షన్ తీసుకోకండి, జాగ్రత్తగా మీ లిస్ట్ చూసుకొని వెబ్ ఆప్షన్స్కి రెడీ ఉండండి. ఆ లిస్ట్ మొత్తం మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. తెలంగాణలో ఉన్న టాప్ కాలేజ్ నుంచి గాంధీ, ఉస్మానియా, ఏఎస్ఐసి, కేఎంసీ అలా. లేదు సార్ నాకు ప్రైవేట్ కావాలంటే అపోలో, కామినేని, మమత ఇలా క్లియర్ ప్రయారిటీ ఆర్డర్ ఇస్తా. లేదు సార్ గవర్నమెంట్ ప్రైవేట్ మిక్స్డ్ చేయండి అంటే గాంధీ, ఉస్మానియా, ఈఎస్ఐసి తర్వాత హైదరాబాద్లో ఉన్న పిల్లలు అపోలోకి ప్రిఫర్ చేస్తారనమాట, కామినేనికి ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే హైదరాబాద్లోనే ఉండాలని చెప్పేసి. అలా చాలా పాసిబిలిటీస్ ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్.